హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శివాని కిచెన్. ఇవాల్టి రెసిపీ అండ్ వీడియో రెండు స్పెషలే. ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మన సబ్స్క్రైబర్ అడిగిన డబల్ కా మీఠా రెసిపీ చేయబోతున్నాను. ఎంతో యమ్మీ అయిన డబల్ కా మీఠా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం నేను 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ రెసిపీకి మిల్క్ బ్రెడ్నే తీసుకోవాలి. స్లైసెస్ ఎడ్జెస్కి ఉన్న అంచులన్నీ 4 వైపులా కట్ చేసి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్లో 4 ముక్కలు చేసి పక్కనుంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ కాసేపు అలా పక్కనుంచేసి గాలి కారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలని తీసుకున్నాను. మీకు ఈ పాలు అందుబాటులో లేకపోతే నార్మల్ పాలైనా తీసుకోవచ్చు. మంటని కాసేపు హైలో పెట్టుకొని పాలు బాగా మరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా పాలు మరిగాక మిగతా ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చిక్కగా మరిగించుకోవాలి. పైన మీగడ అట్టునంతా ఓ వైపు కనుక్కుంటూ కింద మాడకుండా చూసుకోవాలి. ఇలా పాలు మరగడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఇలా పాలు చిక్కగా మరిగిన తర్వాత రబడీలా అవుతుంది. దీంట్లోకి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓ 2 నిమిషాలు మరిగించుకోవాలి. బాదం ఫ్లేవర్ అంతా పాలకి పడుతుంది. ఇది బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు వాటర్మెలన్ సీడ్స్, కిస్మిస్, సన్నగా తరిగి పెట్టుకున్న కాజు, బాదం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. డబల్ కా మీఠా కదా, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న బ్రెడ్ ముక్కలు కాస్త డ్రై అయిపోయి ఉంటాయి. వీటిని ఈ గీలో ఒక్కొక్కటిగా వేస్తూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిని ఇష్టపడని వాళ్ళు బ్రెడ్ ముక్కల్ని నూనెలో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా టర్న్ చేస్తూ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రెసిపీకి మంచి టేస్ట్. ప్యాన్లో గీ లేకపోతే పైనుంచి యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో నేను కోవా వాడట్లేదు కాబట్టి చిక్కటి పాలు తీసుకున్నాను. మీరు ఇందులో కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై అయిపోయిన బ్రెడ్ ముక్కల్ని తీసి పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో 1/2 బౌల్ షుగర్ వేసి 1/2 బౌల్ వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. ఈ చక్కెర పాకం ఉండలా కానీ తీగ పాకం కానీ రావాల్సిన అవసరం లేదు. కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇందులోకి 4 దంచిన ఇలాచీ వేసి బాగా మరిగించుకోవాలి. ఇలాచీని పొడి చేసి కూడా వేసుకోవచ్చు. ఈ పాకం బాగా చిక్కపడేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న సిరప్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుంటూ మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా అన్ని ముక్కలకి షుగర్ సిరప్ పట్టేలా ఉడికించుకోవాలి. ముక్కలు బాగా సిరప్ని పీల్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న రబడీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు ఇలానే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మీరు ఇందులోకి కోవా వాడాలనుకుంటే పాలకి బదులుగా ఈ టైంలో కోవాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. మరో 2 నిమిషాలు అలా మగ్గిస్తూ ఫైనల్గా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, యమ్మీ యమ్మీ డబల్ కా మీఠా రెడీ. కాసేపు అలా చల్లారనిచ్చి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డబల్ కా మీఠా రెడీ. ప్రతి ఫంక్షన్లో మస్ట్ ఉండాల్సిన స్వీట్ అంటే ఇదే. రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.